అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. విజయ్ చివరి సినిమాకు చిక్కులు తప్పవా? ఇప్పుడున్న రాజకీయాల నేపథ్యంలో ఈ సినిమాను అసలు విడుదల కానిస్తారా? మొన్న జరిగిన కరూర్ ఘటన తర్వాత జననాయగన్ పై తమిళనాట నెగటివిటీ మొదలైందా? ఈ సినిమా అనుకున్న సమయానికి విడుదల అవుతుందా? ఈ సినిమా భగవంత్ కేసరికి రీమేక్ అనే ప్రచారం నిజమేనా? ట్రాక్ చేద్దాం పదండి. చూస్తున్నారుగా విజయ్ సినిమా ఫస్ట్ లుక్. లక్షలాది మంది వెనకాలుంటే నాయకుడిగా ముందున్నారు దళపతి. అందుకే ఈయన సినిమాకి జననాయగన్ అని టైటిల్ పెట్టారు. ఆయనకున్న ఇమేజ్కి ఈ టైటిల్ పర్ఫెక్ట్ అంటున్నారు ఆడియన్స్ కూడా. పైగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చాక వస్తున్న మొదటి సినిమా. నటుడిగా ఆయనకు చివరి సినిమా ఇది. విజయ్ చివరి సినిమాకు వినోద్ దర్శకుడు. తన పోర్షన్ ఎప్పుడో పూర్తి చేశారు విజయ్. పొంగల్కి విడుదల కానుంది జననాయగన్. కేవీఎన్ ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ సినిమా కోసం విజయ్ 200 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ అందుకున్నారని తెలుస్తోంది. అంతా బాగానే ఉన్నా ఇప్పుడున్న రాజకీయాల నేపథ్యంలో సినిమా విడుదలవుతుందా అనేది ఆసక్తికరంగా మారింది. ఇది భగవంత్ కేసరి రీమేక్ అనే ప్రచారం జరుగుతున్నా మోషన్ పోస్టర్ చూస్తే ఏ పోలిక లేదు. దర్శకుడు వినోద్ కూడా ఇది స్ట్రెయిట్ సినిమా అంటున్నారు. పక్కా రాజకీయ నేపథ్యం కనిపిస్తుంది. విజయ్ పొలిటికల్ ఇమేజ్ దృష్టిలో పెట్టుకుని ఈ కథ సిద్ధం చేశారు వినోద్. అయితే కరూర్ ఘటన తరువాత విజయ్పై ఒకంత నెగిటివిటీ మొదలైంది. కరూర్ రాజకీయ ప్రచార సభలో ఏకంగా 41 మంది ప్రాణాలు కోల్పోవటంతో విజయ్పై ఓ వర్గం బాగా నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు. ఈ రాజకీయ సమీకరణల నేపథ్యంలో జననాయగన్ సినిమా అనుకున్న టైంకి విడుదలవుతుందా లేదా అనేది ప్రశ్నార్థకమే. జననాయగన్ తరువాత సినిమాలు చేయనని చెప్పారు విజయ్.